Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. నెక్స్ట్ అండి మీరు ఇప్పటికే చాలా వేరీడ్ రోల్స్ చేసి ఉంటారు కదా. ఈ పాత్ర నేను చేస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తున్న రోల్ ఏమన్నా ఉందా ఇంకా? విలన్ క్యారెక్టర్స్ అమ్మ. అవును, విలన్ క్యారెక్టర్. నాకు హను రాఘపూడి గారు నాకు మంచి వేషం ఇచ్చారు. నేను కృష్ణ గారి గారు ఆల్రెడీ ఆ సినిమాలో మీది విలన్ క్యారెక్టర్ కదా, అంటే నెగటివ్ షేడ్. విలన్ నెగిటివ్ షేడే, కొన్ని కామెడీ నెగిటివ్ ఇచ్చాడు. దానికి సినిమాకి మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ మెయిన్ త్రూఅవుట్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు ధైర్యం చాలే మన డైరెక్టర్స్కి, నిర్మాతలకి. ఇస్తే మాత్రం ఎరగదేద్దామని అనుకుంటా నేను. ఎవరు ఇవ్వట్లేదు. ఎప్పటికన్నా చెప్పారా ఎవరితో అయినా? మీకు బాగా చెప్తుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాం, కానీ ఇంటర్వ్యూలు ఎవరు చూడడం మరి ఏమో తెలియదు. కానీ కాదు, మీరు ఆ డైరెక్టర్ని కలిసినప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా ఇవ్వండి, నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తానండి, అట్లీస్ట్ ఒక చిన్న సినిమాలో అయినా సరే, ఎప్పుడన్నా చెప్పారా మీ ఉద్దేశం? అంటున్నా అంటే నా దీంట్లో ఇచ్చారుగా, రెక్కి చూసారా మీరు? రెక్కి నేను చూడలేదు. అయ్యో, G5లో రెక్కి అమ్మ, దాంట్లో విలనే, సైలెంట్ విలను, మెయిన్ క్యారెక్టర్ నాదే. చాలా మంచి పేరు వచ్చింది దానికి, 16 కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి. రెక్కి 2 కూడా మొదలవుతుంది. దాంట్లో అనురాధ మేడం అంటే G5 అంటే చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. అలాగే పోలూరి కృష్ణ గారు డైరెక్టర్. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాకు చాలా మంచి పేరు వచ్చింది రెక్కీలో. సుమారు నెలలో 30 రోజుల్లో ఎన్ని డేస్ బిజీగా ఉంటారు గాంధీ గారు? చెప్పలేము, ఒక్కో నెలలో 20 రోజులు చేస్తామమ్మా. అసలు 10 రోజులు చేస్తేనే ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బిజీ అయిపోయాను లైఫ్. 10 రోజులు, యావరేజ్ అయితే 12 రోజులు 15 రోజులు పడుతుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలు తర్వాత పర్సనల్ స్పేస్? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పర్సనల్ ఏముందమ్మా, పొద్దున్న లేవగానే వాకింగ్ చేస్తాం 1 గంట. ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 30 మంది. నేను ఉండేది మోతీనగర్. ఆ పార్కులో మార్నింగే తిరుగుతూ ఉంటాం సరదాగాను. షూటింగ్ ఉంటేనేమో షూటింగ్ వచ్చేస్తూ ఉంటాం. ఇక మళ్ళీ ఎప్పుడు డబ్బింగ్ ఏమో డబ్బింగ్ వేరటం. అదే పని, ఇంకా వేరే పని ఏం లేదు, నాకు వేరే అవకాశమే లేదు ఇంకాను. కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు నాకు. సో స్పెషల్గా మీరు కూడా ఏమన్నా ఈ ఫుడ్ తింటే స్కిన్ మెరుస్తుంది, ఈ జ్యూస్ తాగితే ఇంకా హెల్దీగా ఉండవు అలాంటివి? ఏమీ లేదు, మామూలు ఫుడ్ తీసుకోవటమే. మామూలు అందరిలా మేము తినేలాగా కూర పప్పు. అవును, ఇప్పుడు ఎందుకంటే నేను వేసే క్యారెక్టర్ మెరవకూడదు, మామూలుగా రఫ్గా ఉండాలి. అది ఎంత రఫ్గా, నేను మేకప్ కూడా వేసుకుని, నేను అసలు మేకప్ కూడా నో మేకప్. నేను 150 సినిమాల్లో 5-6 సినిమాల్లో కూడా మేకప్ కూడా డల్ చేశారు తప్పితే షైన్ అనేది ఉండదు. మామూలుగా ఎత్తోటి మేకప్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకు, దానికన్నా స్పెషల్ రీజన్ ఉందా? ఏమి లేదు, యాజిటీజ్గా చేస్తే తప్పే ఉందమ్మా. మేకప్ వేస్తే ఇంకాస్త బాగుంటారేమో. ఏం లేదు, బాగోకూడదనేగా, అన్ని బాగోని క్యారెక్టర్లే కదా నాకు వచ్చేవన్నీ. ఓకే, సూపర్. సో రీసెంట్గా మీరు చేసిన రోల్స్లో మీ మనసుకు బాగా క్లోజ్ అయినటువంటి క్యారెక్టర్ ఏంటి? ఈ మధ్యకాలంలో చేసింది మాత్రం ఇదేనమ్మా, ఈ వీడే మన వారసుడు అని. దాంట్లో తాత మనవడిది సెంటిమెంట్, చాలా సెంటిమెంటు. దాంట్లో ఒక మంచి సాంగ్ కూడా నా మీద, తాత మనవడి మీద ఒక సాంగ్ కూడా ఉంది. అలాగే కలివనం కూడా మెయిన్ క్యారెక్టర్ నాది, అద్భుతమైన క్యారెక్టరు. ఆ కలివనం ఎన్విరాన్మెంట్ని తీశారు అడవుల మీద, మెయిన్ క్యారెక్టర్ నాదే. రాజనరేంద్ర గారిని ఆయన మంచి వేషం ఇచ్చారు. కళామ తల్లి కరుణిస్తే కనుక నెక్స్ట్ ఇయర్ దానికి అవార్డులు పంట రావాలి. అందులో నాకు కూడా అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత భగవంతుడి దయ కానీ అంత మంచి క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు బాలయ్య బాబు గారు దాంట్లో బోయపాటి శ్రీని గారు మంచి వేషం ఇచ్చాడు. అంటే 2 సీన్లే కానీ మంచి వేషం, చాలా మంచి వేషం బాలయ్య బాబు గారితోనే. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీలో మంచి క్యారెక్టర్, పెద్ద ఒక 7-8 సీన్లు ఉంటాయి నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పడం అనేది నాకు మర్చిపోలేను అనమాట. అంతకుముందు కూడా చేసే కదా వకీల్ సాబ్లో ఆయన నేను కాంబినేషన్ కదా, అది నాకు మంచి పేరు. వకీల్ సాబ్లో కూడా మీకు మంచి రికగ్నిషన్, మంచి పేరు వచ్చింది నాకు. సినిమా సెకండ్ ఇన్నింగ్ సినిమా మీద ప్యాషన్తోనే మీరు స్టార్ట్ చేశారు సినిమాలకు రావడం. సినిమా కాకుండా బయట మీకు అసలు పీస్ అంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? అసలు వాట్ ఈస్ యువర్ అదర్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ సినిమా? సినిమా కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు ఏనాడు కూడా ఏది నెగిటివ్గా అసలు ఆలోచించాను మెయిన్. ఇప్పుడు ఎందుకంటే నా పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒకే ఒక ప్రాబ్లం అంటే నాకు 17 సంవత్సరాల క్రితమే నా మిసెస్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే అనారోగ్యం చేత. ఆవిడకి ఎప్పుడో 25th ఇయర్లోనే ఆవిడకి షుగర్, బీపీ అన్నీ వచ్చినాయి. అలా ఆవిడకి ఒక 53 years వచ్చినప్పుడు చనిపోయింది.
ఇక మనం చేసేది ఏం లేదు కదా. బంధువులు ఒక ముసలాడు మాకు వండి పెడతా ఉంటుంది. ఇక నేను ఈ షూటింగ్లు చేసుకుంటూ సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏనాడు నెగిటివ్ థింక్ చేయను, ఎవరి గురించి చెడుమని మాట్లాడడం. ఏదైనా టైం ప్రకారం టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం. అనుకున్న మాట ఏమనంటే ఒక మాట అంటే ఆ మాట మీదే నిలబడటం. మాట తప్పినా మెడ తెగినా ఒకటి అంటా నేను. అది మా ఫ్రెండ్తో చెప్పేది. నేను ఒక మాట చెప్పానంటే మా ఫ్రెండ్స్ కూడా గౌరవంగా ఉంటారు నాతో. ఒక మాట అంటే ఆ మాట మీదే ఉంటాడు అనేది ఒక ఇది. ఎప్పుడన్నా ఆ మాట కోసం నిజంగా చాలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైఫ్లో ఏమైనా వచ్చాయా? ఏమీ లేదమ్మా, ఇప్పుడు ఏమి లేదు. అంతాను అనుకుని మనం చేయగలిగితే మాట. అంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి ఒక మాట ఇస్తాము, దాని మీద నిలబెట్టాలనే ట్రై చేస్తాము, అనుకోకుండా చెప్తాము అన్నమాట. బట్ దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి బట్ స్టిల్ నేను మాట ఇచ్చా కాబట్టి ఇదే మాట మీద నిలబడతాను అనుకునే సందర్భం లైఫ్లో ఏమొచ్చింది? ఒకవేళ చేయలేకపోతే అప్పుడు నా వల్ల అయ్యట్లేదయ్యా బాబు అని చెప్తాం. సాధారణంగా మనకు అయ్యే పని ఉంటేనే మాట ఇస్తాం. సో దానివల్ల మీరు ఏదైనా బాగా నెగిటివ్ గా ఫేస్ చేసింది కూడా ఏం లేదు? ఏమి లేదు, నెగిటివ్ చేసింది లేదు, వేరే వాళ్ళతో మనం ఇబ్బంది పడింది కూడా లేదు. అది అసలు ఉండదులేండి, మీ వాల్యూస్ కి మీ ఎథిక్స్ కి అది అసలు ఉండదు. అసలు లేదు. రాజేంద్ర ప్రసాద్ గారితో బ్రహ్మానందం గారితో ఎప్పుడైనా చేశారంటే? అంటే కామెడీ ఉత్సవం అని ఒకటి చేసామమ్మా. దాంట్లో కూడా నేను కూడా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. స్టేజ్ ఆర్టిస్ట్ గా వాళ్ళతో పాటు చేశాను. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మన పని మనం చేసుకురావటమేనమ్మా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నన్ను బాగానే గుర్తుపడతాడు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు, ఎల్బి శ్రీరంగ్ వీళ్ళందరూ బాగా గుర్తుపడతారు. అయినా వాళ్ళు మనం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. వెళ్ళి మన పని మనం చేసుకొస్తే అయిపోయింది. ఇంకా బేసికల్గా అంటే ఏదో ఒక పెద్ద సినిమాలో మీరు ఒక క్యామియో రోల్ చేయడానికి అంత ఇష్టం చూపించలేదట. అది నా స్థాయి యాక్టర్, ఆ చిన్న క్యారెక్టర్, ఆ క్యామియో క్యారెక్టర్ చేయడానికి అది ఎందుకో ఇగో అడ్డొచ్చిందో లేకపోతే ఒక కోల్డ్ వారో ఏంటో తెలియదు, కానీ అది ఏ సినిమా, ఆ సందర్భం ఏంటి? అది దుష్ప్రచారం అమ్మా. అటువంటిది ఎప్పుడు లేదు. ఇది దుష్ప్రచారం, అటువంటిది ఎప్పుడు లేదు. ఎటువంటి సీన్ వచ్చినా ఆ సీన్లో ఇంపార్టెన్స్ ఉంటే చేసేస్తాను నేను. ఒక్క సీన్ ఉన్నా పర్లా, అది ఇంపార్టెంట్ ఉండాలి. సీన్ ఇంపార్టెంట్ అయి ఉండాలి. అదే అడుగుతా నేను. సీన్ ఏంటి అబ్బాయి చెప్పండి, పలానా సీన్, పలానా డైలాగ్ ఉన్నాయంటే ఓకే బాగుందంటే ఓకే చేస్తాం. అలా బాగుంది, నేను ఆ సీన్ బాగోలేదు లేవని చేయను అన్నది ఇంతవరకు ఏం లేదమ్మా. అస్సలు లేదు. మీరు వద్దు అనుకున్నది ఏది లేదు. మిమ్మల్ని సీన్లో కానీ లేకపోతే సెట్లో కానీ కరెక్ట్ చేసిన కాన్సిక్వెన్స్ లేదు. కరెక్ట్ చేయడం చేస్తారు కొంతమంది. సరిగా లేకపోతే అట్లా కాదు ఇట్లా చేద్దామా సార్ అని అడుగుతారు. అది కూడా డైరెక్టర్ అంత మర్యాద తప్పితే మనల్ని వేరేగా అమర్యాద అనేది ఎప్పుడు ఏ డైరెక్టర్ అమర్యాద అసలు నా విషయంలో ప్రవర్తించలేదు. మనం వెళ్తే మర్యాద ఇస్తారు పాపం. మరి ఆ విధంగానే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేల లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటారు, వాళ్ళ యొక్క భవిష్యత్తుని అక్కడ వెతుకుతూ ఉంటారు. ఇట్లా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయి. మీలాగా అవుట్ ఆఫ్ ప్యాషన్ కావచ్చు, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, అసలు సినిమానే నా ప్రాణం అనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే తాటి మీద సెటిల్ అవ్వడానికి ఆస్కారం కూడా లేదు. కొంతమంది బాగా సెటిల్ అవుతారు, కొంతమంది ఇంకా ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూనే ఉంటారు, కొంతమంది ఇది మన వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ని సక్సెస్లు చూసిన మీరు, ఇంత మంచి పొజిషన్లో ఉన్న మీరు ఎప్పుడన్నా సినిమా వర్గానికి సంబంధించి కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ, సెటిల్ అవ్వాల్సిన వాళ్ళకి కానీ మీ వంతు ప్రయత్నంగా ఏమైనా చేసే ఆలోచన ఉందా అండి? చేశానమ్మా, చెప్పుకోకూడదు కానీ మామూలుగా చూస్తూ ఉంటాం. జూనియర్స్ వస్తూ ఉంటారు, చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. పాపం వాళ్ళు ఏదన్నా నెలలో 10 రోజులు చేస్తే కానీ వాళ్ళు అద్దె కట్టగలరు, పిల్లలకి ఫీజు కట్టగలరు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను అందరితో మామూలుగా క్లోజ్గానే మాట్లాడతా, జూనియర్ ఆర్టిస్టులు కూడా బాగా మాట్లాడతా. వచ్చిన వాళ్ళందరూ కూడా బాబాయ్ పరిచయం ఉంటారా జూనియర్ ఆర్టిస్టులు? పరిచయం అంటే ఏమ్మా బాగున్నారా అని అంటుంటాము, బాబాయ్ బాగున్నావు అంటుంటారు. అలా అంటే వాళ్ళతో కూడా మామూలుగా వాళ్ళకు మనలాగా మనుషులే, ఇండివిజువల్స్. వాళ్ళతో సరదాగా మాడితే వాళ్ళు కూడా సరదాగా మాడతారు పాపం. వాళ్ళు కూడా ఏదైనా ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చిన వాళ్ళే అవకాశాలు లేక జూనియర్ ఆర్టిస్టులకి వెళ్ళిపోతారు. అయినంత మాత్రం వాళ్ళని చులకనగా చూడటం అనేది ఎప్పుడు జరగదు. నేనైతే అందరితో కలిసి ఉంటాను. ఈ కరోనా టైంలో వీటిలో చాలామంది కొంచెం ఇబ్బందులు పడినప్పుడు నేను కూడా కొంత అందరికి ఇవ్వడం జరిగింది. అంటే నా పరిస్థితి బాగుంది కాబట్టి ఎవరు నాకు 2,000 కావాలి, 3,000 కావాలంటే 5,000 కావాలన్నా అలా ఇచ్చాను. నేను దాదాపు 2 లక్షలు నేను కరోనా టైంలోనే ఇచ్చాను చాలామందికి. అవన్నీ చెప్పుకోకూడదు అనుకోండి, కానీ ఆ జారి గుణం నాకు ఉంది. అద్భుతం అసలు. సో ఇలాగే మంచి మనసుతో, పెద్ద మనసుతో 10 మందికి సహాయపడాలని కోరుకుంటూ మమ్మల్ని ఇంకా 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 ఎన్నో సినిమాల్లో ఎంటర్టైన్ చేయాలి. అతి త్వరలో మీరు వెయిట్ చేస్తున్నటువంటి ఆ విలన్ క్యారెక్టర్ కూడా మీకు చెయ్యాలి, దానికి కూడా ఒక అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరిస్తున్న నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుడందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.